ప్రముఖ దర్శకుడు రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ తన సినిమా రంగ ప్రవేశం గురించి ఈ విధంగా చెప్పారు. నాకు ఊహ తెలిసిన 6 ఏండ్ల నుండే సినిమాల పట్ల నాకు విపరీతమైన వ్యామోహం ఉండేది. మా స్వస్థలం తాడేపల్లిగూడెం. మా నాన్న పేరు రామచంద్రమూర్తి, అమ్మ పేరు పద్మావతి. 1962 జూలై 27న పుట్టాను. నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవారు. నేను 6వ తరగతి చదువుతుండగా నాన్నకు కర్నూలు జిల్లా నందికొట్కూరుకు బదిలీ అయింది. అక్కడే నా సినీ ప్రేమకు బేజం పడింది. ఆ ఊర్లో ఇంటర్నేషనల్ మూవీస్ అనే సినిమా హాలు ఉండేది. నాన్న ఇంజనీరు కావడంతో ఆ థియేటర్ యాజమాన్యంతో పరిచయం ఏర్పడింది. ఆ చనువుతో నేను ప్రొజెక్షన్ రూమ్లోకి వెళ్ళి రీల్ ఆపరేట్ చేయడం, రీలు వైండింగ్ లాంటి చిన్న చిన్న పనులు చేసేవాడిని. చిన్నపిల్లాడిని కాబట్టి వారు నన్ను ముద్దు చేసేవారు. థియేటర్లో లోకం చుట్టిన వీరుడు, డాక్టర్ బాబు, ప్రేమ్ నగర్ సినిమాలు చూశాను. ఒక్కసారి కాదు, 10 సార్లు చూసేవాడిని. దాని తర్వాత నాన్నకు కర్నూలు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకు వెళ్ళి వారితో పరిచయం పెంచుకొని వాళ్ల ప్రాపకంతో విడుదలైన అన్ని సినిమాలు చూసేవాడిని. సినిమాలు చూడడం కోసం ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం, కమిషన్లు కొట్టడం, పేపర్లు అమ్మడం లాంటి దొంగతనాలు చేసేవాడిని. ఒక రకంగా చేయి తిరిగిన ఇంటి దొంగను అయ్యాను. 10వ తరగతి చేరేసరికి మరలా మా కుటుంబం తాడేపల్లిగూడెంకు బదిలీ అయ్యింది. మామూలుగా అయితే ఎవరికైనా ఒక్క హీరో అంటే ఏఎన్ఆర్ లేదా ఎన్టీఆర్లలో ఒక్కరి మీదనే అభిమానం ఉంటుంది. నాకు మాత్రం ఇద్దరి మీద ఒకే రకమైన అభిమానం ఉండేది. ఒకడు మా ఊర్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం పెడితే నా ఉనికిని చాటుకోవడం కోసం నేను ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టాను. సినిమా నటుల అభిమాన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ చదువులో మంచి మార్కులు వచ్చేవి. దాంతో ఇంట్లో వాళ్ళు ఏమీ అనేవారు కాదు. అప్పట్లో దేవుడు చేసిన మనుషులు సినిమాను విపరీతంగా చూశాను. దాని తర్వాత నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా మాత్రం అల్లూరి సీతారామరాజు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ సినిమా ఎక్కడ ఆడుతుంటే అక్కడికి వెళ్ళి చూసేవాడిని. ఆ సినిమాను నేను చూసినన్ని సార్లు ఎవరూ చూసి ఉండరు అనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే నేను 1000 సార్లు ఆ సినిమాను చూసి ఉంటాను. ఇంటర్ పూర్తయింది. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరతాను అని నాన్నకు చెబితే గ్రాడ్యుయేషన్ కాకుండా అలా చేయవద్దు, అది చేశాక చేరమని నాన్న సలహా ఇచ్చారు. అలా 3 ఏళ్ల పాటు సినిమాలతో సహజీవనం చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాను. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక నీ ఇష్టానికి అడ్డు చెప్పను అన్నారు నాన్న. హిందీ సినిమాలు ఎక్కువగా చూడవచ్చు అనే ఆలోచనతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆగ్రా యూనివర్సిటీలో చేరాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఐఏఎస్కు ప్రిపేర్ అవ్వమన్నారు. దాంతో ప్రిలిమినరీ కూడా రాశాను. నాన్న మాట తీసేయలేక చదివాను. అయితే నాలో పెరుగుతున్న సినిమా ఆసక్తిని పక్కకు నెట్టలేకపోయాను. తాడేపల్లిగూడెంలో స్నేహితులతో కలిసి థర్డ్ పార్టీ బయ్యర్ అవతారం ఎత్తి ముందు చిరంజీవి ఖైదీ సినిమాను కొన్నాను. దాని తర్వాత గూండా, దాని తర్వాత యుద్ధం సినిమాను కొన్నాను. వాటి తర్వాత మరికొన్ని సినిమాలు కొని చిన్న తరహా సినిమా బయ్యర్గా పేరుగాంచాను. బయ్యర్గా కొన్ని సినిమా థియేటర్లలోకి వెళ్ళి ప్రొజెక్టర్ రూమ్లో కొంత అనుభవం గడించాను. దాని తర్వాత ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వద్ద చేరి ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నాను. అలా సినిమాతో నా అనుబంధానికి బేజం పడింది అంటూ తన సినిమా వ్యామోహాన్ని చెప్పారు కృష్ణవంశీ.